ఏంటి ఇంకా రాలేదు? ఈ పాటికి వచ్చేయాలి. చాలాసేపు అయింది. ఏంటి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు ఈ పిల్ల? కార్తీక్ కూడా ముంబై బయలుదేరుంటాడు. వీణు మాత్రం ఇంకా ఇంటికి రాలేదు. ఏమై ఉంటుంది? నీకు దించుదా, పొగరంతా దించుదా. రే మర్యాదగా నన్ను వదిలే. మా బావ గనిదంతా తెలిసిందో నిన్ను చంపేస్తాడు. అబ్బా రమ్మను, వాడు వచ్చేలోపు నేను చెయ్యాల్సిందంతా చేసేస్తా. రే మర్యాదగా నన్ను వెళ్ళనివ్వు. ఎక్కడికే వెళ్ళేది? తీసుకొచ్చింది మంచి మర్యాద అనే డైలాగులు కొడితే వదిలేయడానికా? వదలరా. ఏంట్రా మనోడు ఇంకా ఫోన్ చేయలేదు? నేను చేస్తా ఉండు. చెయ్యి ఒకసారి. రే మామా, పార్టీకి మొత్తం రెడీగా? మేము స్టార్ట్ అయిపోతున్నాం. సారీ మామా, ఈరోజు మన పార్టీ క్యాన్సిల్. పార్టీ క్యాన్సిలా? ఏమైందిరా? ఈరోజు నా ప్రైవేట్ పార్టీ ఉందిరా, గెస్ట్ హౌస్ లో. పొగరబోతు వీణ తీసుకొచ్చేసావా? తీసుకొచ్చేసాను రా. సూపర్ రా, ఎంజాయ్ మామా. మేమేం డిస్టర్బ్ చేయంలే. యు క్యారీ ఆన్ మామా. వెళ్ళేది మర్యాదగా చెప్తున్నాను, దగ్గరికి వస్తే చంపేస్తాను. ఇలాంటివి చెప్పి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయకు. సరే, ఈ నిమిషం నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను. మమ్మ ఎక్కడుందో చెప్తే నేను ఇప్పుడే వదిలేస్తా. నేనే నిన్నింటి దగ్గర డ్రాప్ చేస్తా, సరేనా? సరే అయితే మరి. హలో కార్తిక్ బాబు. నీ వీణా పాప ఇక్కడే ఉంది నా దగ్గర. ఏం మాట్లాడుతున్నావురా? విను, నీ మరదలు గొంతు. బాబా బాబా వెండి చంపే బాబా. ఇప్పుడు మీరు ఎక్కడున్నావని మాత్రం అడగొద్దు. యూఆర్ ఇన్ అవర్ ప్రైవేట్ ప్లేస్. మంచి రొమాంటిక్ ప్లేస్ లో ఉన్నాం. ఈ మరద డేంజర్ లో ఉంది. రే రిషి, మర్యాదగా వీణ్ణి వదిలే. చెప్పాను కదరా, ఇన్ని ఊరికి వదలనని. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసే వదులుతా. దమ్ముంటే వచ్చి ఆపుకో. రే నేను చంపేస్తాను నా కొడక, వీణ్ణి వదిలే. చాలరా, ఇన్ని రోజుల నుంచి ఇవే డైలాగులు విని విసుగొచ్చేస్తుంది. సరే, నీకొక లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను రా. అది నా మనసు చాలా పెద్దది కాబట్టి.
ఆ రిషిగాడు వీడిని ఎత్తుకెళ్ళాడమ్మా. తను ఏదోడు చేస్తానని చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడమ్మా. ఏమంటున్నావు కార్తిక్? అమ్మా, నేను రిటర్న్ అవుతున్నాను. నేను వెనకొచ్చినా కానీ వీణని సేవ్ చేసేంత టైం నాకు లేదు. వీణ నువ్వే కాపాడాలమ్మా. పిచ్చా రిషికి? అమ్మా, ఎక్కువ టైం లేదమ్మా, ఏదో ఒకటి చేయమ్మా. వెనక్కి వచ్చేస్తున్నానమ్మా, నువ్వేదోడు చేయి. ఏమైంది అత్తయ్య? రిషి వీణని ఎత్తుకెళ్ళిపోయాడంట. ఏదేదో చేస్తానని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంట. కార్తిక్ ఫోన్ చేసి చెప్తున్నాడు వేద. నాకేం చేయాలో అర్థం కావడం లేదు వేద. కార్తిక్ వెళ్ళి నన్ను వీణని కాపాడమంటున్నాడు. ఎంత దారుణానికి దిగజారుతున్నాడు. ఎలా తెలిసేది? నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు వేద. అసలు రిషిని అలా ఎలా పెంచారు అత్తయ్య? ఆ రిషికి అసలు ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి వేద? డాడ్, నా కీస్ ఇస్తే నేను వెళ్తాను. వాచ్మెన్ దగ్గర ఉన్నాయి, తీసుకెళ్ళు. ఆ అత్తయ్య, రిషి మావయ్యని గెస్ట్ హౌస్ కి అడగడం నేను చూశాను. ఖచ్చితంగా రిషి గెస్ట్ హౌస్ కి వెళ్ళుంటాడు. పదండి వెళ్దాం. ఇంకా మీ మామయ్య గారు కూడా రాలేదమ్మా. అత్తయ్య, ఆయన గురించి ఎదురు చూడడంలో ఎటువంటి లాభం లేదు. పదండి మనం వెళ్దాం. ఆగండి, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? చూడు, నువ్వేమడిగినా మాకు చెప్పేంత టైం లేదు. పదండి అత్తయ్య.